టాలీవుడ్ లో మెగాస్టార్ ఫ్యామిలీ అంటే ఎంత పెద్ద పేరుందో ప్రపంచవ్యాప్తంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆ కుటుంబానికి అయితే కోట్లాది అభిమానులు ఉన్నారు. మరి అలాంటి దిగ్గజమైన కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టిన ఉపాసన కమినేని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. చాలా మందికి ఉపాసన అంటే కేవలం రామ్ చరణ్ భార్యగానే తెలుసు. కానీ ఆమె వెనుక ఉన్న ఆస్తి, బిజినెస్ సామ్రాజ్యం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుంటే మాత్రం చాలా మంది షాక్ అయిపోతారు. 2012 జూన్ నెలలో రామ్ చరణ్ గారిని పెళ్లి చేసుకుని మెగా కోడలుగా అడుగుపెట్టిన ఉపాసన అప్పటి నుంచే ఆమెకంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే సంపాదించుకుంది. చాలా మంది స్టార్ హీరోల భార్య కేవలం ఫ్యామిలీ వరకే పరిమితం అవుతారు. కానీ ఉపాసన మాత్రం అలా కాదు. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ మీద పూర్తి ఫోకస్ పెట్టి బిజినెస్ వరల్డ్లోకి అయితే దూసుకు వెళ్ళిపోయింది భయ్య. ఉపాసన అంటే ఎవరో కాదు, మన ఇండియాలో అతిపెద్ద హెల్త్ కేర్ సంస్థలో ఒకటైన అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి మనవరాలు. అంటే ఆమెకు అపోలో గ్రూప్ వారసత్వం ఉంది. ప్రస్తుతం అపోలో మార్కెట్ విలువ ఇప్పుడు దాదాపుగా 70,000 కోట్లకు పైగా ఉందని చెబుతున్నారు. ఇది మాత్రం చిన్న విషయం కాదు భయ్య. ఉపాసన వ్యక్తిగతంగా కూడా దాదాపు 1130 కోట్లకు పైగా సంపాదించిందని అంటున్నారు. అంటే రామ్ చరణ్ గారి రేంజ్ కి మాత్రం ఏ మాత్రం తక్కువ కాదని చెప్పుకోవచ్చు భయ్య. ఆమెకు అపోలో లైఫ్ వెల్నెస్, ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ ఇలాంటి సంస్థల్లో అయితే భారీ వాటాలు ఉన్నాయి. అంతేకాదు అపోలో హాస్పిటల్లో కీలక బాధ్యతలు కూడా నిర్వహిస్తుంది. ఇక మరి ప్రస్తుతం రామ్ చరణ్ విషయానికి వచ్చేస్తే అతను మాత్రం సంపాదించుకుంది దాదాపుగా 14 కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఇద్దరు ఆస్తులు కలిపితే దాదాపుగా 2500 కోట్లకు పైగానే ఉంటుంది. అంటే టాలీవుడ్ లోనే పవర్ఫుల్ కపుల్స్ లో వీళ్ళు మాత్రం చాలా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు భయ్య. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో వీళ్ళకి మాత్రం విలువైన విలాసవంతమైన 50 కోట్ల ఇల్లు ఉంది. ఆ ఇల్లు దాదాపుగా 25 చదరపు అంచుల విస్తారంలో ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తు భూములు కూడా ఉన్నట్టు సమాచారం అందింది. లగ్జరీ కార్లు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్ ఇలా వీటి సంపాదన మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఉపాసన గారు అయితే చదువులో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇంటర్నేషనల్ బిజినెస్, మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో చాలా పట్టుదల ఉంది. చదువు పూర్తయ్యాక మాత్రం నేరుగా కుటుంబ వ్యవస్థలోకి అయితే అడుగు పెట్టేసింది. మొదట్లో మాత్రం ఫ్యాషన్ డిజైనర్ కావాలని అనుకుంది. కానీ తర్వాత తన ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకొని ముందడుగు వేసింది. ఆమె మాత్రం కేవలం బిజినెస్ ఉమెన్ మాత్రమే కాదు, బీ పాజిటివ్ అని హెల్త్ మ్యాగజైన్స్ కు ఎడిటర్ అండ్ చీఫ్ గా కూడా పనిచేసింది. హెల్త్ అవేర్నెస్ విషయంలో ప్రజలకైతే చాలా దగ్గర అయింది. అలాగే ఎన్నో సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఉపాసన తండ్రి అనిల్ కమినేని కూడా ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన కేఈఐ గ్రూప్ వ్యవస్థాపకుడు. ఆ కంపెనీలో కూడా ఉపాసన బోర్డు మెంబర్ గా ఉంది. అంటే ఒక్క అపోలో మాత్రమే కాదు, వేరే బిజినెస్ లో కూడా ఆమెకైతే బలమైన హోల్డ్ ఉంది భయ్య. అయితే ఇంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఉపాసన చెప్పిన ఒక మాట మాత్రం బయట వైరల్ అయిపోతుంది. నేను చాలా ధనిక కుటుంబంలో పుట్టాను అనుకుంటూ, కానీ నేను చేయాలనుకున్న ప్రతి పనికి చేతిలో అయితే నా డబ్బులు ఉండవు అని నిజాయితీగా చెప్పేసింది భయ్య. ఈ మాట మాత్రం చాలా మందికి ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. ఆమె చెప్పిన మరో మాట అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సంపద వారసత్వంగా రావచ్చు, కానీ దాన్ని మాత్రం ఎలా మేనేజ్ చేయాలనేది నేర్చుకోవాలి అంటుంది. అది కూడా ఒక విద్యే అని అందరికీ చెప్పేసింది భయ్య. ఈ మాటలతో ఉపాసన తన మెచ్యూరిటీని అయితే చూపించేసింది. మొత్తానికి చూస్తే ఉపాసన కంపెనీలు కేవలం మెగా ఫ్యామిలీ కోడలుగా మాత్రమే కాదు, తనకంటూ ప్రత్యేకమైన నిలిచిన సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ కూడా. కోట్ల ఆస్తి, భారీ వారసత్వం, బిజినెస్ నాలెడ్జ్, సోషల్ సర్వీస్ ఇవన్నీ కలిపి ఆమెను మాత్రం ఒక పవర్ఫుల్ ఉమెన్ గా నిలబెట్టాయి. ఇక మీకు ఉపాసన లైఫ్ స్టైల్ గురించి మీకు ఏమనిపించింది కామెంట్ లో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి స్టార్ సీక్రెట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.